ఏమండి మీ దగ్గర ఉన్నాయా టికెట్లు? లేవు. మీ దగ్గర ఉన్నాయండి? మీ దగ్గర ఆవిడ దగ్గర ఏమన్నా మీ దగ్గర టికెట్లు? అమ్మా 2 ఉన్నాయా? అమ్మా 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 నమస్కారం. మేనేజర్ బాగా తెలుసు కదా, 2 టికెట్లు ఇప్పించండి. అదేం కుదరదు. సినిమా టికెట్లు కూడా మొహాట పెడితే నా పరపతి ఏమైపోతుంది? అలా అనకండి, ఫ్యామిలీతో ఫస్ట్ టైం వచ్చాను. ఈసారి ఒక్కసారి పరువు కాపాడండి ప్లీజ్. సరేలే, నీకు 2 టికెట్లు కావాలా? నాకు 2 చాలండి. ఏమండి నాకు 2 ఇప్పించండి. అవునండి, మా పక్కింటి ఆయన. ఇలాంటి గొడవ వస్తుందని నేను మొదట ఒప్పుకోనన్నది. అలా అనకండి, కొత్త పిక్చర్ కదా, ఇవాళ ఒక్కరోజే ప్లీజ్. సరే సరే, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుని నా వెనకరా. నేను మేనేజర్ తో మాట్లాడండి. అందరూ బయట ఉన్నారు, లోపల రాకండి ఎవరు. అలాగే ఎక్కడ పారిపోతున్నావు? మళ్ళీ ఎవరిని మోసం చేశావు? సార్ 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 సార్, నన్ను మందుల షాప్ దగ్గర దింపరా. మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, నేను మందులు కొనుక్కెళ్ళాలి సార్. ఇన్స్పెక్టర్ కే కథలు చెప్తున్నావా? నిజం సార్, మీ మీద ఒట్టు. ఆగండి, ఏం జరిగింది? ఏం జరిగిందా? టికెట్ తెస్తానని డబ్బులు తీసుకుని పారిపోయి వచ్చింది సార్. వీళ్ళ మాటలే నమ్మద్దు, అన్ని అబద్ధాలు ఇన్స్పెక్టర్ గారు. ఓహో, ఇన్స్పెక్టర్ గారా? పోలీసులకు దొంగలకు వాటాలుంటాయని విన్నాం గానీ ఈ విధంగా పట్టపగల దోచుకుంటారు అనుకోలేదు. మర్యాదగా మా డబ్బులు ఇప్పించండి. నిజమేటో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడు. ఇవిగో మీ డబ్బులు, ఇక గొడవ ఎందుకు, వెళ్ళండి. మీ డబ్బులు మీకు అందేగా, ఇక వెళ్ళండి. చూసావా, నీ మూలాన నేను కూడా దొంగనయ్యాను. మీరు నా మూలాన దొంగనిపించుకుంటే నేను పరిస్థితుల మూలాన దొంగగా మసులుతున్నాను. నీ కాకమ్మ కబుర్లతో ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? దయచేసి నాతో రండి, మీకు అన్ని వివరాలు చెప్తాను. పద. రండి. ఈవిడే మా అమ్మగారు. చూడండి, తాళి కట్టినవాడు తన్ని తగిలేస్తే నన్ను పెంచి పెద్ద చేయడం కోసం చచ్చేట్టు చాకరీ చేసి చివరికి మంచం పట్టింది మా అమ్మ. ఈమె మందుల కోసం నేను మోసాలు మొదలుపెట్టాను. ఒక మగాడి మోసాలకి బలైపోయిన మా బ్రతుకుల్లోకి వెలుగొస్తుందనే నమ్మకం లేకపోయినా మగాళ్ల బలహీనతల మీద మోసంతోనే దెబ్బ కొడుతున్నాను. రాణి, ఎవరమ్మా? ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. మళ్ళీ ఏం గొడవ చేశావే? అబ్బా ఏం లేదమ్మా, నువ్వు పడుకో. నిన్ను చూడ్డానికి వచ్చారు. నన్ను చూడ్డానికా? నన్ను చూడ్డానికి ఆయన ఏమన్నా డాక్టరా? నన్ను మరి కింద జమ కట్టేస్తున్నావే. అటువంటిది ఏమి లేదులే, నువ్వు పడుకో. రాణి, ఏమిటి సార్? రాణి, ఇది తీసుకుని మంచి డాక్టర్ చూపించు. మీరు జారిపడి దానం ధర్మం ఇస్తారని మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాలేదు సార్. మీ అభిమానానికి థ్యాంక్స్. అయినా మా అమ్మది మందులకు తగ్గే జబ్బు కాదు. ఐఎమ్ సారీ రాణి, నేను బాధ పెట్టాను. నీ ఆత్మాభిమానాన్ని కించపరచడం నా ఉద్దేశం కాదు. తల్లి ప్రేమలో తీయదనం చిన్నప్పటి నుంచి నాకు తెలీదు. ఆ మాధుర్యం నీకు కూడా దూరం కాకూడదని నా తాపత్రయం. నన్ను మరోలా అనుకోకు, తీసుకో. వద్దు సార్, మగాళ్ళని మోసం చేయడంలో నాకు తృప్తి ఉంది. దానిలో కూడా నాకు తెలివి ఉందన్న గర్వం ఉంది. నన్ను ఇలాగే బ్రతకనివ్వండి. మమ్మల్ని బజారు పాలు చేసిన మా నాన్నని మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేదన్న కసుందా? పోలీసుల్లో తల ఉంచేది మీ ఒక్కరికి.